ఏదైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నుండి మరి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన అసెంబ్లీ నుండి అందరూ బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే కరీంనగర్లో పూలే గ్రౌండ్లో అందరూ వచ్చేసి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నిజామాబాద్ ప్రజానీకాన్ని అందరికీ పేరు పేరున కోరుతా ఉన్నాం. మిత్రులకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా జై భీమ్. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణం ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బహుజన పితామహుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని కరీంనగర్ నడి ఒడ్డున పులే గ్రౌండ్లో నిర్వహించడానికి సంసిద్ధంగా ఉంది. ఆ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి 5 కాన్స్టిట్యున్సీ నుంచి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి వేలాదిగా తరలించడానికి కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆ రోజు అన్ని గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాన్ని చేసుకొని మధ్యాహ్నం 1 గంటకు మీ గ్రామాల నుండి వాహనాలు సమీకరించుకొని బయలుదేరాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఆ రోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి వస్తారు. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి చెంచాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది నిజమైన నివాళి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళి అర్పించడం అంటే రాజ్యాధికారంలోకి రాని జాతులు అంతరించిపోవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పడం జరిగింది. ఆ కళను నిజం చేయడానికి భారతదేశంలో ఒకే ఒక పార్టీ ఉంది, అది బహుజన్ సమాజ్ పార్టీ. బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాన్ని జరపడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతాయి కాబట్టి మనము అగ్రవర్ణాల చెరల నుంచి బయటకు వచ్చి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు మాత్రమే మనము పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పించినాక 1 గంటకు ఒక పండుగ వాతావరణాన్ని క్రియేషన్ చేసుకొని కరీంనగర్ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి బహుజన కుటుంబానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి అగ్రవర్ణాల చెర నుంచి బయటకు వచ్చి ఓట్లు మావి, రాజ్యం కూడా మాది అనే నినాదం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై పులే, జై భారత్.